నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మనం గత వీడియోలో సర్పశాపం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. అది ఎటువంటి గ్రహ కాంబినేషన్ వల్ల ఏర్పడుతుంది, అలాగే దానికి పరిహారం కూడా మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం పితృశాపం అనేది ఎలా ఏర్పడుతుంది, ఏ ఏ గ్రహాల కాంబినేషన్స్ వల్ల మనకి సంతానానికి ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటూ దానికి పరిహారాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం సంతానం, పంచమ భావం, పంచమాధిపతి, అలాగే పంచమంలో ఉన్న గ్రహాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం గత 2-3 వీడియోలుగా. కాబట్టి ఇక్కడ మనం సంతానానికి కారకుడు మనం గురువుని తీసుకుంటాం. అలాగే మనం ఉదయం పూట ఎవరైతే జన్మిస్తారో వారికి రవిగా, అలాగే రాత్రిపూట ఎవరైతే జన్మిస్తారో వారికి శనిగా మనం ఇక్కడ తీసుకుంటాం. కాబట్టి వారి వారి గ్రహస్థితిని బట్టి వారికి ఎటువంటి కాంబినేషన్ అనేది వారి రాశి చక్రంలో ఏర్పడుతుంది, వారికి ఈ సంతాన సమస్యలు అనేవి ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దాన్ని మనం ఎలా గుర్తించాలి, పితృశాపం కింద మనం దాన్ని ఎలా పరిగణించాలి, అలాగే వారికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది సంతానం కలగటానికి. ఒకవేళ సంతానం కలిగినా కూడా మధ్యలో వాళ్ళు గతిస్తూ ఉంటారు. 10-12 ఏళ్ళకి, కొంచెం 15-20 సంవత్సరాలకి అలా కూడా కొంతమంది కాలం చేస్తూ ఉంటారు. కాబట్టి వాటికి మనం ఏం చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ పితృశాపం అనేది కూడా మనం తీసుకుంటే ఇక్కడ ఇది గురువు కారకుడు కాబట్టి, అలాగే పంచమానికి మనం న్యాచురల్గా మనకి 5th హౌస్ చూసుకుంటే సింహం కాబట్టి రవిని కూడా మనం చూడాలి. ఇక్కడ రవి ఎక్కడున్నారు, అలాగే కారకుడు గురువు ఎక్కడున్నాడు, అలాగే లగ్నం నుంచి పంచమాధిపతి ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకొని మనం చెప్పవలసి ఉంటుంది. 5th లార్డ్ రవి కోణంలో ఉండగా పాప సంబంధం ఉంటే అని చెప్పారు. అంటే ఇక్కడ చూడండి, 5th లార్డ్ న్యాచురల్ మేషలగ్నం అయి ఉండి 5th లార్డ్ రవి మనకి ఏదైతే అవుతారో ఆయన కోణంలో ఉండగా పాప సంబంధం కలిగి ఉంటే, అంటే రాహుకేతువులతో కలిసి ఉన్న, కుజుడితో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. సింహం నందు గురువు ఉండగా 5th లార్డ్ రవియుతి నుండి పూర్వగ్రహాలు ఉంటే అని అన్నారు. అంటే ఇక్కడ చూడండి, గురువు నందు, సింహం నందు గురువు ఉండగా అన్నారు. అంటే సింహరాశిలో గురువు ఉండి 5th లార్డ్ కనుక రవియుతి నొందితే, 5th లార్డ్ ఏదైతే మనం లగ్నం నుంచి తీసుకుంటామో, లగ్నం నుంచి పంచమాధిపతి వాళ్ళు రవితో కలిసి ఉన్న, అలాగే కూరగ్రహాలు అంటే రాహుకేతువులు, కుజ, శని పాపగ్రహాలతో కలిసి ఉంటే ముఖ్యంగా ఇక్కడ ఇబ్బంది అని చెప్పటం జరుగుతుంది. మరొకటి లగ్నాధిపతి 5th అంటే పంచమ భావంలో ఉండి రవి పంచమాధిపతి యుతి పొంది లగ్నంలో కానీ 5th కానీ ఉన్న, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మళ్ళీ లగ్నాధిపతి 5th ఉండి, అంటే లగ్నాధిపతి పంచమంలో ఉండి రవి పంచమాధిపతి యుతి పొంది, రవి వెళ్ళి పంచమాధిపతితో కలిశారు అనుకోండి. రవితో మనం అనుకున్నాం గత వీడియోలో కూడా, రవితో మనకి ఏ గ్రహం కలిసినా కూడా అది అస్తంగత్వం చెంది ఆ ఫలితాలు అనేవి, ఆ భావానికి సంబంధించిన ఫలితాలు అనేవి ఇవ్వటానికి కొంత వెనకడుగు వేస్తుంది. ఫలితం ఇవ్వటానికే ఒక్కొక్కసారి ఇబ్బందిగా కూడా ఉంటుంది. కాబట్టి సరి అయిన ఫలితం అనేది మనకి రాదు. కాబట్టి ఇలా యుతి పొంది లగ్నంలో కానీ 5th కానీ పంచమంలో కానీ ఉంటే అది కూడా మనం పితృశాపంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే పంచమాధిపతి భాగ్యాధిపతి పరివర్తన చెంది, అంటే పంచమాధిపతి భాగ్యాధిపతి, పంచమాధిపతి వెళ్ళి భాగ్యంలో, భాగ్యాధిపతి వచ్చి పంచమంలో ఇలా పరివర్తన చెంది పాపులు 1-5లో ఉంటాయి. అంటే పాపగ్రహాలు ఎవరైతే ఉన్నారో రవి, శని, కుజ, రాహుకేతువులు. ఇక్కడ రవి మనకి ఆత్మకారకుడు, గ్రహాలన్నిటికీ రాజు అయినా కూడా మనం ఇక్కడ పాపగ్రహంగానే పరిగణించాలి. వాటి వల్ల ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. వారు లగ్నంలో కానీ పంచమంలో కానీ ఉన్నా కూడా ఇబ్బంది అని చెప్పారు. అలాగే రవి మరియు శని కలిసి 1 లేదా 5లో ఉంటే, అంటే లగ్నంలో కానివ్వండి, అలాగే పంచమంలో కానివ్వండి రవి మరియు శని కలిసి ఉండాలి. ఉండి గురువు మరియు రాహు ఇద్దరూ కలిసి 6-8లో ఉంటాయి. అంటే ఈ 2 కాంబినేషన్స్ మనకి ఇక్కడ ఉండాలి. రవి శని కలిసి లగ్నంలో కానివ్వండి,
పంచమంలో కానీ ఉండి గురువు మరియు రాహువు కలిసి 6లో కానీ 8లో కానీ షష్ట అష్టమాల్లో ఉన్నట్టయితే ఇటువంటి పితృశాపం కలుగుతుంది అని చెప్పి చెప్పటం జరుగుతుంది. అలాగే 5th శని, 8th రాహువు, 5th లార్డ్ వెళ్ళి రాహువుతో కలిసి లగ్నంలో ఉంటాయి. అంటే మనం చూడండి, పంచమంలో శని అసలే సంతానానికి లేట్ చేస్తాడు, పైపెచ్చు మళ్ళీ ఇబ్బంది కూడా పెట్టచ్చు ఇక్కడ. అలాగే 8th రవి, 5th లార్డ్ మరియు రాహువు కలిసి లగ్నంలో ఉంటాయి. అంటే పంచమాధిపతి 5th లార్డ్ అంటే లగ్నం నుంచి పంచమాధిపతి రాహువుతో కలిసి లగ్నంలో ఉంటాయి. మనకి ముఖ్యంగా తీసుకుంటే రాహుతో కలిసినప్పుడు కూడా పంచమాధిపతి సంతానానికి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అబార్షన్స్ అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చూడండి, కొంతమంది సంతానం నిలబడదు. 7వ నెల, 8వ నెలతో 9వ నెల వచ్చే లోపే వాళ్ళు పోతూ ఉంటారు. కొంతమంది 3వ నెల, కొంతమంది 5వ నెల, అట్లా 6వ నెల ఇబ్బంది అనేది పెడుతూ ఉంటారు. అలాగే గురువు సింహంలో ఉండి 5th లార్డ్ రాహుతో కలిసి ఉంటే, ఇందాక మనం అనుకున్నట్టు గురువు సింహంలో ఉండి, గురువు సింహంలో అంటే రవిక్షేత్రంలో ఉండి 5th లార్డ్ రాహుతో కలిసి ఉంటే, రాహుతో కలిసి ఉన్నప్పుడు 5th లార్డ్ ఎప్పుడైనా సరే ఇబ్బంది అనేది పెడతాడు. చంద్రుడు కలిసినా, రవి కలిసినా, ఏ లగ్నం వారికి ఏ 5th లార్డ్ ఎవరైతే వాళ్ళు రాహుతో కలిసినప్పుడు దాన్ని కూడా మనం పితృశాపంగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇటువంటివి మనకి ఎవరి రాశి చక్రంలో అయినా కనబడినప్పుడు దాన్ని మనం పితృశాపంగా పరిగణించాలి. కాబట్టి వారికి తగిన పరిహారాలు అనేవి చెప్పడం ద్వారా కొంత వారికి ఆ శాపాలు, ఆ తీవ్రత అనేది తగ్గి వారికి సంతానం కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇలా ఉన్నట్టయితే వారు గయలో కానీ బ్రహ్మకపాలంలో కానీ వారికి శ్రాద్ధం పెట్టాలి. అంటే పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారికి, గతించిపోయిన వారికి శ్రాద్ధం అనేది పెట్టడం అనేది మంచిది. అలాగే కాకులకు నువ్వులు కలిపిన అన్నం పెట్టడం అనేది కూడా మంచిది. ఈ 2 పరిహారాలు చేసుకున్నట్టయితే వారికి త్వరితగతిన సంతానం కలగటం అనేది జరుగుతుంది. ఈ శాపాలు కొంచెం దోష నివృత్తి జరిగి వీటికి మనం చేసుకున్నట్టయితే వారికి సంతానం కలగటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. గైలో కానీ బ్రహ్మకపాలంలో కానీ ఆ గతించిన వాళ్ళకి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారికి మనం తద్దినం, ఆబ్దికం, శ్రాద్ధం అంటారు. ఇది జరిపించినట్టయితే వారికి ఎంతైనా తృప్తి పొంది, వాళ్ళు ప్రీతి చెంది, వచ్చే మనకి ఇది మన కుటుంబంలో సంతానం అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలి అని చెప్పని వారికి సంతానాన్ని ప్రసాదించడానికి పితృదేవతలు ముందుగా ఉంటారు. కొన్ని వర్ణాల వారికి కొన్ని ఆచారాలు ఉంటాయి. కొంతమంది గతించినప్పుడే చేసి వదిలేస్తుంటారు. కొంతమంది ప్రతి సంవత్సరము ఆబ్దికాలు పెడతారు, శ్రాద్ధాలు. కొంతమంది ప్రతి నెల కూడా పెడతారు. అది వర్ణాలను బట్టి మారుతూ ఉంటుంది. సంవత్సరం వచ్చే వరకు ప్రతి నెల పెట్టి సంవత్సరీకాలు పెడతారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారే పెడతారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చాలా రకాలైన పద్ధతులు, సాంప్రదాయాలు, అనేక వర్ణాలు ఉన్నాయి. కాబట్టి మనకి వారి ఆచారాలను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అవి చేశారా లేదా పరిశీలించుకొని, లేనివారు ఇలా గయలో కానీ బ్రహ్మకపాలంలో కానీ శ్రాద్ధం పెట్టాలి. పెడితే వాళ్ళకి కొంత తృప్తి చెంది ఈ శాపాలు అనేవి నివృత్తి అవుతాయి. అలాగే కాకులకు నువ్వులు కలిపిన అన్నం పెడుతూ ఉంటే కనుక కొంత ఈ దోషం అనేది తగ్గుతుంది, వారికి సంతానం కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతి శాంతి.